రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించి అసలు ఎంతవరకు వచ్చాయి, ఎప్పుడు ఆగిపోయాయి, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు చెప్పారు, ఈ 19 నెలల్లో ఆయన ఆపేసింది ఎప్పుడు, లేకపోతే 19 నెలలుగా ఆగిపోయిందా, మీ హయాంలో అసలు ఎంతవరకు పనులు జరిగాయి, వీటన్నిటికి సంబంధించి ఈరోజు మీరు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్ళారు కదా, ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ముందుగా చెప్పండి సార్, అసలు పనులు ఏ స్థాయిలో జరిగాయి, అక్కడ మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతవరకు పనులు చేసింది, ఎలా ఉంది అక్కడ? ఈశ్వర్ గారు అక్కడ దాదాపు పనులు పూర్తి అయిపోయాయి. ఇంకా ఒక అర్ధ కిలోమీటర్ అడ్డం తవ్వేస్తే మొత్తం అంత పూర్తి అయిపోద్ది. ఇంకా మిషన్లు పెట్టాలి, పంపులు పెట్టాలి, అంతే. ఇంకా అక్కడ ఏం లేదు పని. దాదాపు ఒక 80-90% మధ్యలో పని అయిపోయి ఉంటుంది. ఓకే, ఇంకా అది వాడడానికి అనుకూలంగా దాదాపు వాడడానికి రెడీగా ఉన్న ప్రాజెక్ట్ అది. ఓకే, దాన్ని ఇక్కడ ఇప్పుడైతే పనులు జరుగుతలేవు కానీ ఆపేశారు గవర్నమెంట్ మారిన తర్వాత అని అక్కడ స్థానికులు చెప్పారు. కానీ 2020 మేలోనే మీరే ఆపేశారని చెప్తున్నారు కదా రామానాయుడు గారు, అలాగే చాలామంది మంత్రులు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీలో మంత్రులకి ఏం తెలియదు కదా పాపం, వాళ్ళకి ఏ విషయం తెలుస్తుంది, ఏదో ఊరికే అట్లా ఇట్లా కొద్దిగా మాట్లాడడం తప్ప. ఎందుకంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆపిన తర్వాత తాగునీటి ప్రాజెక్టు కింద మళ్ళీ జీవో ఇచ్చుకొని కూడా పనిచేసే మొదలుపెట్టారు. ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టి దాన్ని పూర్తి చేయాలనుకున్నారు. కాకపోతే ఇంకొద్ది రోజులు ఉంటే అయిపోయి ఉండేది కూడా అది. నిమ్మల గారి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వాళ్ళకి డేట్లు గుర్తుకుండా ఏమి గుర్తుకుండా వాళ్ళకి ఊరికే ఏదో మాట్లాడడానికి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అప్పర భగీరథులని ఒక మంత్రి కీర్తించారు. అసలు వీళ్ళకి చరిత్ర తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, కానీ వాళ్ళ గురించి తక్కువ ఆలోచిస్తే మంచిది మనం అన్నది అభిప్రాయం. కాకపోతే దాదాపు పనులు పూర్తి అయిపోయి ఏదైతే రాయలసీమకి ప్రాణమైన ఒక ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధంగా ఉంది. పంపులు బిగిచ్చేసి అడ్డమున్న జస్ట్ ఆ కనెక్షన్ని కట్ చేసేస్తే అయిపోద్ది. సో దాదాపు 90% పనులు పూర్తయినాయని నేను చూసిన విషయం అక్కడ. ఓకే, ఇప్పుడు ఏంటి పూర్తిగా పనులు లాస్ట్ మీట్ వరకు కూడా ఈ పనులు అసలు ఎవరు లేరు, ఇప్పటి నుంచి అక్కడ ఎవరు లేరు, లేదు పని జరగడం లేదు ఈశ్వర్ గారు. అసలుకి అక్కడ ఆపేశారు. బహుశా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు ఏమైనా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి కోసం ఆపేసడం తెలియదు కదా, మొత్తం మీద పూర్తి అయిపోతున్న ప్రాజెక్టుని పని కాకుండా ఆపేశారు అక్కడ. దానికి కారణం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు అయ్యింటారని అనుకుంటా ఉన్నాను. ఏముంటుంది సార్, ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసినప్పుడు ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళకి ముఖ్యం. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసం అడగచ్చు, వాళ్ళ రాష్ట్ర ప్రయోజనం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకి ఆ ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి అడగచ్చు. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక ఏపీ ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం అంటే ఏం జరుగుంటుంది? అక్కడ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు సీఎంలు క్లోజ్ రూమ్లో మాట్లాడుకోవడమే అది పద్ధతి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే రాష్ట్రాల గురించి మాట్లాడేటప్పుడు అది వాళ్ళ సొంత వ్యవహారాలు కాదు. కరెక్ట్, మంచి పాయింట్. ఆయన ఎప్పుడు అట్లాగే ఫీల్ అవుతారు చంద్రబాబు నాయుడు గారు. కనుక వాళ్ళు క్లోజ్ రూమ్లో మాట్లాడుకోవడం ఏంటి, ఏదైనా ఇచ్చిపుచ్చుకునేది ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి, అంతేగాని రాష్ట్రం గురించి మాట్లాడతారే. ఆయన చెప్పాడని ఈయన స్టేట్మెంట్ ఇచ్చాడు అక్కడ అసెంబ్లీ ముందర. అతను హీ మెన్షన్ ద నేమ్ ఆఫ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు. సో చంద్రబాబు ఆయన గౌరవించి మరీ ఆపాడని చెప్పాడు. ఏదో ఒప్పుకున్నాను కదా, గౌరవించి ఆపాడు. రంగారెడ్డి పాలమూరుకు కూడా పెద్దగా అభ్యంతరం చెప్పే పరిస్థితి లేదని చెప్పాడు. అంటే దాదాపు రాయలసీమ ప్రయోజనాలని, రాష్ట్ర ప్రయోజనాలని దాదాపు అక్కడ తుంగలో తొక్కేయడం, గంగలో కలిపేయడం తప్ప ఇంకోటి కాదన్న సంగతి మనకు అర్థమవుతూ ఉంది. అది తాను సాధించిన విజయంగా రేవంత్ రెడ్డి చెప్పుకున్నాడు అక్కడ. అంటే దాదాపు స్టార్ట్ అయ్యే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయకుండా చివరికి ఆ గ్రీన్ ట్రిబ్యునల్ దానిపైన నెట్టేసి దాన్ని ఆపేసే ప్రయత్నం. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు చేసిన ద్రోహం తప్ప నాకేం కనపడడం లేదు. ఎందుకంటే రాయలసీమ పట్ల చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు ద్రోహ చింతనే ఉంటుంది. అది ఎప్పుడైనా సరే, ఏ జిల్లాలైనా సరే ఆయన చేసిన పని ఉంటే అక్కడ రాయలసీమకు ద్రోహం తప్ప ఇంకేంది ఉండదు. సో అదే రీజన్లో జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని కూడా బహుశా అనుకుని ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది. అసలుకి 80,000 క్యూసెక్కులతో ఒక శాశ్వతంగా రాయలసీమలో ఒక నీటి అవసరాన్ని తీర్చే ఒక ప్రాజెక్టు, రాయలసీమ దాహాన్ని తీసే ప్రాజెక్టు పూర్తి అయితే తనకి రాయలసీమలో ఆఖరికి తన పేరుకి ఏమాత్రం విలువ ఉండదనే ఉద్దేశంతో బహుశా ఆపి ఉంటాడు తన ఆఖరికి. ఎందుకంటే ఆ విధంగా ఆపే లక్షణం ఆయన కలిగి ఉంది. బోర్డులు మార్చుకోవడం, అట్లాగే చేయని పనులు చేసినా అని చెప్పుకోవడం లక్షణం ఆయనకు ఉంది.
కాబట్టి అతను అపెక్స్ మీటింగ్స్ అయినప్పుడు కూడా ఏం పెద్దగా మాట్లాడింది లేదు. అట్లాగే ఉమాభారతి గారి ముందు కూడా ఆయన మాట్లాడింది ఏంది లేదు. మొన్న కూడా ఆఖరికి ఆ కోర్టులోకి చాలా పేలవంగా అసలుకి అన్ని పేపర్లు రాశాయి, ఆల్మోస్ట్ దాదాపు ఆల్ న్యూస్ పేపర్స్ రాశాయి, అట్లా వీడియో టీవీలు కూడా చూపించాయి. అత్యంత పేలవంగా నాసిరకమైన వాదనలు విధించి అది నా వాదనలు చేసి రాయలసీమ ప్రయోజనాలను దెబ్బతీయడమే కాకుండా అసలుకి రాయలసీమకి ఒక పెద్ద నష్టాన్ని తెచ్చారని అందరూ మాట్లాడుకున్నారు. సో టుడే హూ షుడ్ బి ది ఆన్సర్ అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా. చంద్రబాబు నాయుడు వచ్చేసి రేవంత్ రెడ్డితో చేసుకున్న ఆ రహస్య రూము యొక్క ఒప్పందం మీద చెప్పాలా. ఆ రహస్య రూమ్ ఒప్పందం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏ విధంగా సంబంధించింది కూడా చెప్పాలా. ఇక్కడ చాలా అంశాలు ఈ రోజున చర్చనీయాంశాలు ఉన్నాయి. ఈశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారి తరఫున ఆయన రహస్యంగా మాట్లాడుకున్న రూములో చర్చలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సమాధానం ఇస్తారు. ఇది కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయం. సో టుడే ఈ రోజున్న అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు వ్యతిరేకంగానే ఉంటారు. మా అనంతపురం నుంచి ఎయిమ్స్ తీసుకెళ్లారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హైకోర్టుని తీసుకెళ్లారు కర్నూలు నుంచి, కడపలో ఉన్న గ్రామీణ బ్యాంకుని తీసుకెళ్లారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో రాయలసీమ పట్ల ఎప్పుడు వ్యతిరేకత కలిగి ఉండే చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తే ఆపేశాడు అని నేను అనుకుంటా ఉన్నాను. అంతకు మించిన చీకటి ప్రయోజనాలు ఏమి ఉన్నాయేమో మనం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారేమో ఓపెన్గా అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ అంటేనే అది రికార్డెడ్, ప్రతి వర్డ్ రికార్డెడ్. అక్కడ ఆయన స్వయంగా మేము క్లోజ్డ్ రూమ్లో మాట్లాడుకున్నామని చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదనో మాట్లాడామనో ఇలాంటి ఒప్పందం జరిగిందనో జరగలేదనో ఇది అబద్ధమనో ఏదో ఒక స్టేట్మెంట్ రావాలి. చాలా సైలెంట్గా పక్కకు జరిగిపోయి సైలెంట్గా ఉండడం అనేది దేనికి సంకేతం? దానికి బహుశా నేను అనుకోవడం వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే 5 రోజుల అదృశ్యం తర్వాత 5-6 రోజులు అట్లా అదృశ్యం అయిపోయి రాష్ట్రానికి వచ్చిన తర్వాత రాష్ట్రం అట్టుడికి పోతా ఉంటే వేరే రాష్ట్రంలో తన పేరు పెట్టి మీ రాష్ట్రానికి అన్యాయం జరిగించా, మీ రాష్ట్రం నుంచి మేము పీక్కున్నామని ఆయన చెప్తా ఉంటే మీరు వెళ్ళండి నిజ నిర్ధారణ కమిటీ వేసుకోండి అని సవాలు విసురుతూ ఉంటే ఇతని వైపు నుంచి ఏ మాట రాకపోవడం అనేది అనుమానాలకు దారిడం కాదు, నమ్మాల్సి వస్తూ ఉంది. జనం నమ్ముతా ఉన్నారు కూడా. అట్ ద సేమ్ టైం ఆఖరికి ఈ మాట్లాడే మంత్రులు కానీ లేకపోతే ఆ గవర్నమెంట్ నుంచి మాట్లాడే వాళ్ళు కానీ అసలుకి వాళ్ళకేం తెలుసు? వాళ్ళు ఏమైనా గోడలకి చెవులు పెట్టి విన్నారా లేక కిటికీల్లోంచి చెవులు పెట్టి విన్నారా? వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు కూడా వాళ్ళకేం తెలుసు? ఒక పక్క ఆయన రహస్యంగా నేను రూమ్లో మాట్లాడినాను ఆయన అంటాడు, వీళ్ళు వచ్చి మాట్లాడతారు. సో వీళ్ళందరికీ ఏమాత్రం క్రెడిబిలిటీ లేదండి ఈ విషయంలో మాట్లాడడానికి. అసలుకి ఇరిగేషన్ మంత్రి గారికి అయితే ఆయన ఏం మాట్లాడుతున్నాడో బహుశా నాకేం అర్థం కావడంలే. అతనికి ఏమీ తెలియదు పాపం, ఏదో డేట్లు పేపర్ ఇచ్చినట్లున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వీ కెనాట్ హెల్ప్. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్న పెద్ద శాపం అది. కాకపోతే రాయలసీమ ప్రాజెక్టు మాత్రం 90% దాకా దాదాపు అటు ఇటు పూర్తి అయిపోయిందండి. ఎస్ సార్.